ప్రవణేశ్వరిస్తున్నాంలో మీ అందరికి వందనాలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తా ఉన్నాను. సంతోషం. ఆ, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సో తప్పనిసరిగా మీరందరూ ఆ, ఈ టాక్లో ఇన్వాల్వ్ అవుతారని హృదయపూర్వకం కోరుకుంటున్నా. దయచేసి అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రత్యేకంగా యూత్ ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. సో తప్పకుండా మీరు మాట్లాడాలని కోరుతున్నాను. ఒక ప్రశ్న. 2025 సంవత్సరం గడిచిపోయింది. 2020 సంవత్సరం మీకు ఎలా అనిపించింది? మీ జీవితానికి అన్వయించుకుంటూ వాట్ డూ యూ ఫీల్ అబౌట్ 2025? ఒక్క మాటలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైనా పర్లేదు. ఆ, మీరు ఆడియో వీడియో ఆన్ చేసుకుని చక్కగా మాట్లాడచ్చు. 2025 సంవత్సరం మీకు ఎలా అనిపించింది? ఒక్క మాటలో చెప్పాలంటే హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఓ, నాకు చాలా శాంతి గారు. భారంగా అనిపించింది సార్. చాలా భారంగా అనిపించింది. ఎస్ అండి. ఇంకెవరైనా? సార్ నేను చెప్పొచ్చా? ఎస్ అండి. అది ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి. నాకైతే చాలా జాయ్ఫుల్ గా దేవునిలో గడపటంలో మీరు టీం పరిచయం ద్వారా నేను దీనిలో జాయిన్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీగానే చాలా తొందరగా అయిపోయినట్టు కూడా అనిపించింది. ఓ, ప్రైజ్ గాడ్. మీలో చాలా మందికి చాలా అనుభవాలు, అనేక విధాలైన భావనలు ఉన్నాయి. ఇట్స్ ఇట్స్ ఫైన్. ఓకే. రెండో ప్రశ్న అడుగుతున్నాను. 2026 సంవత్సరం మీకు ఎలా కనిపిస్తుంది? మీరు 2026 సంవత్సరాన్ని ఎలా చూస్తున్నారు? మీకు ఎలా కనిపిస్తుంది? ఇంకెవరైనా? మరొక ఇద్దరు. హోప్ఫుల్ శాంతి గారు. ఎస్, హోప్ఫుల్ అనిపిస్తుంది. గుడ్. ఇంకెవరైనా? ఎవరైనా మాట్లాడచ్చు. ఛాలెంజింగ్ గా ఉంటుందేమో. ఛాలెంజింగ్. వావ్, వావ్. అనదర్ ఛాన్స్. ప్రియదర్శిని గారు అనదర్ ఛాన్స్ అంటున్నారు. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. సో నేను ప్రత్యేకంగా లేట్ టీన్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. దయచేసి యవనస్తులు దృష్టిలో పెట్టుకోండి. ఒక లేట్ టీన్సే కాదు, అందరికీ కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎస్పెషల్ లేట్ టీన్స్ 17, 18, 19 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవారు కొంతమంది న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా చేసుకున్నా ఆఫ్టర్ దట్ ఆ ఏజ్ మేము దాటి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇది ఒక క్రూషియల్ సీజన్ అని చెప్పొచ్చు, క్రూషియల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్కన న్యూ ఇయర్ వచ్చిన ఆనందం, ఒక పక్కన మరలా ఒక 2-3 మంత్స్లో దాదాపుగా అందరికీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో ఎగ్జామ్స్ రాబోతున్నాయి అనే ఒక టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అయిపోతుంది, వాట్ నెక్స్ట్? సో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, ఇంకొక డెసిషన్ తీసుకోవాలా? కొంత ఎడ్యుకేషన్ సంబంధించిన ఆలోచనలు, కొంతమంది ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా చేయాలి, కొంతమందికి ఒత్తిడి. ఇప్పుడంతా కూడా చాలా ఒత్తిళ్ళు ఉన్నారు కదా స్టూడెంట్స్, ఫ్రమ్ ద పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ పేరెంట్స్. పక్కింటి అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి, పక్కింటి అమ్మాయికి ఇంత ర్యాంక్ వచ్చింది, మరి నీ పరిస్థితి ఏంటి? మొన్న ఒక బాబు నా దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. ఇంటర్మీడియట్ అతను చదువుతూనే నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని మాట్లాడితే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చాడు. వాళ్ళ ఫాదర్ ముందే చెప్పాడు నాకు ఒక విషయం ఏంటంటే, "ఆ, అన్న, ఒక విషయం ఏంటంటే మా డాడీ నాకు ఫోన్ చేసి ప్రతిరోజు ఎలా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి అంటున్నాడు కానీ ఎలా ఉన్నావు, ఆరోగ్యం ముందు అంటలేదన్నా" అన్నాడు. సో అంత ఒత్తిడిలో ఉన్నారు, ఎస్పెషల్ లేట్ టీన్స్ అనుకోవచ్చు. ఇంకొంతమంది ఫ్యూచర్, అసలు నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే భయం. కొంతమందికేమో ఒత్తిడి, కొంతమందికేమో భవిష్యత్తు గురించిన భయం, కొంతమందికేమో ఎగ్జామ్స్ గురించిన ఆలోచన. సో రకరకాల కండిషన్స్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. కొంతమందికి ఎలా ఉందంటే ఎగ్జైటింగ్గా ఉంది. శాంతి గారు చెప్పారు, హోప్ఫుల్ అన్నారు. ప్రియదర్శిని గారు చెప్పారు మంచి విషయాలు. సో కొంతమందికి ఎగ్జైటింగ్ ఉంది, ఎలా ఉండబోతుంది ఈ 2026 సంవత్సరం?
కార్డిలే గారు చెప్పారు. ఐ రియలీ జాయ్‌ఫుల్ ఇన్ క్రైస్ట్ అనే మాట వాడారు. ప్రభువులో ఆనందించాను, పరిచర్యలో ఆనందించాను అనే మాట చెప్పారు. ఇంకొంతమంది చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. కొంతమందేమో భయపడుతున్నారు. కొంతమంది భయపడుతున్నారు. ఎలా ఉంటదో ఈ సంవత్సరం? అది అనేక ఏరియాస్‌లో కావచ్చు. కొంతమందికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. ఆహ్, మరి ఎలా ఉండబోతుంది అనే పరిస్థితి ఉంది. సో, దీస్ ఆర్ ద థింగ్స్ హ్యాపెనింగ్ నౌ. అయితే ఆహ్, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యవ్వనస్తులు లేదా టీన్స్ చాలామంది స్ట్రగుల్ అవుతున్న విషయాలేంటంటే, నేను ఆహ్, ఖచ్చితంగా మీరందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేనంత మంచివాడిని కాదు. లేదంటే ఐ ఫెయిల్డ్ టూ మెనీ టైమ్స్. నేను చాలా సార్లు ఫెయిల్ అయిపోయాను అనే ఒక ఆలోచన. అదర్స్ ఆర్ బెటర్ దాన్ మీ. మిగిలినోళ్ళు నాకంటే చాలా బెటర్. నా 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 తోటివారు, నా నా ఫ్రెండ్స్, నాతో పాటు చదువుకుంటున్నవారు. సో, వాళ్ళంతా నేను చదవలేను, వాళ్ళంత రాణించలేను, వాళ్ళంత టాలెంట్స్ లేవు. ఇలాంటి ఫీలింగ్స్‌లో ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది యవ్వనస్తులకి యువత మీద ఒక ప్రెషర్ ఉంది. ఏంటంటే, ఒక పక్క చదువులో విజయం సాధించాలి. ఇప్పుడు ఒకప్పుడు చదువు విలువలు నేర్చుకోవడానికి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు చదువు కేవలం మార్కుల కోసమే, ర్యాంకుల కోసం అన్నట్టుగా మారిపోయింది. సో, ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 సంవత్సరాలు ఒక కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా ఉన్నప్పుడు మొదట్లో వాళ్ళని ఆహ్, కొన్ని మంచి విలువలు నేర్పించడానికి చదువుతో పాటుగా, మార్క్స్‌తో పాటుగా ప్రయత్నం చేసేవాళ్ళం. కొంతకాలానికి కాంపిటీషన్ ఏమైపోయిందంటే మార్క్స్ ఒక్కటే. ఇక ఎక్కడ ఒక్క నిమిషం కూడా వారికి మంచి చెప్పాల్సిన అవసరం లేదు. మార్క్స్ తెప్పిస్తే సరిపోద్ది అన్న మేనేజ్‌మెంట్ మాటలు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఒకవైపున చదువులో రాణించాలి. ఇంకొక పక్కన చూసింగ్ రైట్ కెరీర్. మంచి కెరీర్‌ని ఎన్నుకోవాలి. ఎక్కడైనా అనుకోకుండా ఒక రాంగ్ స్టెప్ ఏస్తే కెరీర్ అంతా దారి తప్పే అవకాశం ఉంది. కొంతమంది అయిష్టంగా నచ్చని గ్రూప్ తీసుకొని, నచ్చని కోర్స్ వైపెళ్లి, చివరికి అదంతా కూడా లైఫ్‌లో ఒక పెద్ద ఆహ్, తప్పుగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఒక సందర్భంలోనేమో మన కుటుంబాన్ని కూడా నిరాశపరచకూడదు. సో, అమ్మ, నాన్న చాలా హోప్స్ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ చాలా హోప్స్ ఉంటాయి. నిరాశపరచకూడదు. ఇంకొక పక్కన సొసైటీలో, లేదా సోషల్ మీడియాలో, లేదా ఫ్రెండ్స్ మధ్య అందరికంటే ముందుండాలి. సో, అందరికంటే ముందుండాలి. ఇంత ఒత్తిడి. నేను 4 ఏరియాస్ చెప్పాను. ఒకటి చదువులో రాణించాలి. ఇంకో పక్కన కెరీర్ సరైనది ఎన్నుకోవాలి. ఇంకొక పక్కన ఫ్యామిలీ మెంబర్స్‌ని సాటిస్ఫై చేయాలి. ఇంకొక పక్క సోషల్ మీడియాలో అందరికంటే యాక్టివ్‌గా ఉండాలి. లేదంటే సొసైటీలో అందరికంటే గుర్తింపుని పొందాలి. ఇలాంటి ఒత్తిడిల మధ్య ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆహ్, ఆ ఏజ్‌లో చాలా సందర్భాల్లో గమనిస్తే ఈ ఒత్తిడి మధ్య వారికి స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఆందోళన ఎక్కువవుతుంది. అలసట త్వరగా వచ్చేస్తుంది. తమ మీద తాము తమ యొక్క సామర్థ్యం మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. సో, ఒక పక్క స్టడీస్, ఒక పక్కన ఫ్యామిలీ, ఒక పక్కన సొసైటీ, ఒక పక్కన సోషల్ మీడియా, వీటన్నిటి నుండి వచ్చే ఒత్తిడి ఆహ్, టీన్స్ ఎస్పెషల్లీ లేట్ టీన్స్ వారు చాలా ఒత్తిడికి గురవుతున్నారని వాస్తవం. ముఖ్యంగా 2 విషయాలు ఆలోచిస్తా ఉన్నారు. లేట్ టీన్స్ ప్రత్యేకంగా చాలా త్వరగా సక్సెస్ అవ్వాలి. త్వరగా సక్సెస్ అవ్వాలి. నా దగ్గర నేను ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్‌కి నేను చాలా కాలం లెక్చరర్‌గా ఉన్న సందర్భంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగిన ప్రశ్న ఇదే. సార్, నేను త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను త్వరగా సెటిల్ అయిపోవాలి. త్వరగా జాబ్ తెచ్చుకోవాలి. ఏం చేయాలి? సో, త్వరగా సక్సెస్ అవ్వాలని ఒక వైపున, ఇంకొక వైపున సో, ఏ డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? లేదా మంచి రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? అని భావిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. చాలా ప్రశ్నలున్నాయి. టీమ్స్‌లో చాలా ప్రశ్నలున్నాయి. ఆహ్, ఇయర్ మారిపోయింది కానీ, వాళ్ళ ఆలోచనలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు ఆహ్, నేను సరిపోతానా? నేను ఈ కోర్స్ చదవగలనా? నేను దీన్ని సాధించగలనా? ఇది నా వల్ల అవుతుందా? అనేది ఒక వైపున. ఇంకో వైపున నేను ఇప్పటికి చాలా సార్లు ఆహ్, ఓటమి చెందాను. చాలా సార్లు విఫలమైపోయాను. నేను దీనికి సెట్ అవుతానా? నేను సక్సెస్ కాగలనా? అని ఒక వైపున. ఇంకో వైపున నేను చిన్నవాడినే కదా! టీన్స్‌లో ఉన్నాను కదా! సో, కొన్ని సందర్భాల్లో దేవుని గురించి కూడా ఆలోచిస్తారు. నేను చాలా చిన్నవాడినే గదా! ఇంత చిన్న వయసులో దేవుడు నిజంగా నన్ను పట్టించుకుంటాడా?
దేవుడు నన్ను పట్టించుకుంటాడా అనేవారు కూడా లేకపోలేదు. సో ఇలాంటి సిట్యువేషన్స్‌లో యవనస్తులు, టీన్స్ వారు ఉంటున్న సందర్భం నేను గుర్తు చేస్తున్నాను. సో మీకొక శుభవార్త ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ టాక్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. ఇది ప్రభు యొక్క అనుగ్రహ సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలి, గుర్తించాలి. ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. దీనికి సంబంధించిన విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు నుంచి చూస్తాం, లోకం వైపు నుంచి చూస్తాం, మన కోణంలో నుంచి చూస్తాం. కానీ ఆ, నీ పర్పస్ ఏంటో, నీ ఐడెంటిటీ ఏంటో అర్థమైతే సో ఆ, నువ్వు భవిష్యత్తు గురించి భయపడవు, నువ్వు భవిష్యత్తు గురించి ఆందోళన చెందవు. నీ ఐడెంటిటీ, నీవు దేవుని బిడ్డవు అన్న నీ నిజమైన గుర్తింపును మొదటిగా నువ్వు ఆలోచించాలి. రెండవదిగా ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితం యొక్క ఉద్దేశం. దేవుడు ఈ అద్భుతమైన జీవితాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు, ఎందుకొరకు ఈ భూమి మీద ఉన్నాం, ఇది అర్థమైతే భవిష్యత్తు గురించిన ఆందోళన మీకు కనబడదు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని కోణంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకో ప్రయత్నించేద్దాం, కొంత స్టడీ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఫేవర్ అని మనం మాట్లాడుతున్నాం. లార్డ్స్ ఫేవర్. వాట్ ఈస్ ద లార్డ్స్ ఫేవర్? అసలు ప్రభు యొక్క అనుగ్రహం అంటే ఏంటి? లార్డ్స్ ఫేవర్, ప్రభు యొక్క అనుగ్రహం అంటే ఏంటి? అనేకమైన ఆలోచనలు మీకు ఉండొచ్చు. నేను ఒక మాట చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ప్రభు అనుగ్రహం అంటే ఏంటంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. చాలా జాగ్రత్త వినాలి. నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, దేవుని వాక్యం వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. సో దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, హీ వాంట్స్ టు హెల్ప్ యూ, హీ వాంట్స్ టు గైడ్ యూ, హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ. దేవుడు నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు, దేవుడు నిన్ను నడిపిద్దాం అనుకుంటున్నాడు, దేవుడు నిన్ను కాపాడాలి అనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే సో హీ వాంట్స్ టు ఓపెన్ ద డోర్స్. దేవుడు తలుపులు తెరవడం. సో నీ ముందున్న ఆపర్చునిటీస్, నీ ముందున్న సవాళ్ళు ఏవైనప్పటికీ కూడా సో గాడ్ వాంట్స్ టు ఓపెన్ ద డోర్. సో ఎందుకు చెప్పండి? మనం పరిపూర్ణమని కాదు, మనం పరిపూర్ణమని కాదు, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయనకు నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన తన యొక్క అనుగ్రహాన్ని, ఆయన దయను నీ మీద ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సో ప్రభు అనుగ్రహం అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను పరిపూర్ణుని కాదు, అయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన నాకు సహాయపడుతూ, నడిపిస్తూ, కాపాడుతూ, ఆ, నా ఎదుటున్న తలుపులు తెరవడం. సో ఇది దేవుని యొక్క అనుగ్రహం. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంత అద్భుతమైన మాట. ద లార్డ్స్ ఫేవర్ మీన్స్ గాడ్ చూసింగ్ టు హెల్ప్ యూ, గాడ్ చూసింగ్ టు గైడ్ యూ, గాడ్ చూసింగ్ టు ప్రొటెక్ట్ యూ అండ్ ఓపెన్ డోర్స్ ఫర్ యూ. ఎందుకో తెలుసా? నాట్ బికాస్ యు ఆర్ పర్ఫెక్ట్, బట్ బికాస్ హీ లవ్స్ యూ అండ్ హీ హాస్ పర్పస్ ఫర్ యూ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నేను పరిపూర్ణ కాకపోయినా ఆయన బిడ్డలైన మనలకు ఆయన సహాయం చేయడానికి, ఆయన గైడ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, మన ముందు మన ఆయన మార్గం సరళం చేయడానికి సో ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు ఈ పదం మనకు అర్థమైతే సో ఇక భవిష్యత్తు గురించిన భయము, చింత, ఆందోళన సో ఆ, అవసరమా అనేది ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. దయచేసి ఎవరైనా ఈ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎస్. సో ఈ మాటలు దేవుడు చెరలో ఉన్న ఆ, చెరలో ఉన్న తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం.
సో రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. సో గాడ్ హ్యాస్ ఎ సర్టన్ ప్లాన్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం కూడా చాలా అది నిరీక్షణ కలిగించేదిగా ఉంది అనేది మర్చిపోవద్దు అనే మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరలా మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ జీవితంలో ఎగ్జైట్మెంట్ ఉన్నా, ఫియర్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, భవిష్యత్తు గురించి కొంతమందికి భయం ఉండొచ్చు, భవిష్యత్తు గురించి కొంతమందికి ఆందోళన ఉండొచ్చు, అయోమయంగా కూడా ఉండొచ్చు. ఒకటి మాత్రం మర్చిపోవద్దు. సో ఈ 2026 సంవత్సరం మొదలుకొని ఈ న్యూ ఇయర్లో మీరు చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటే ఈ విషయం మరలా ఈ వచనాన్ని మరలా స్టడీ చేయండి. ఇరిమియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే ఆయన అనుగ్రహం ఏదైతే ఉందో ఇదిగో మన అయోమయం అంతటికి కూడా సో ఇట్ గివ్స్ ద ఆన్సర్. ఒక్క మాట మర్చిపోవద్దు. దేవుడు ఆ, ఇప్పటికే మన జీవితంలో మన భవిష్యత్తులో ఆయన భాగమై ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. ఆయన భాగమై ఉన్నాడు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక మాట చెప్పమంటారా? చాలా సందర్భాల్లో ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేనంత మంచివాడిని కాదు, లేదంటే నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను, ఇతరుల కంటే నేనంత బెటర్ ఏమీ కాదు అనుకుంటా ఉంటే దేవుని అనుగ్రహం, లార్డ్స్ ఫేవర్ ఏం చెప్తుందంటే లార్డ్స్ ఫేవర్ మీకు అర్థమైతే మీరేం చెప్పాలో తెలుసా? గాడ్ ఈజ్ విత్ మీ ఈవెన్ నౌ. ఒకవేళ మీరు క్రిటికల్ కండిషన్స్లో ఉండొచ్చు, ఒక స్ట్రగుల్లో ఉండొచ్చు, మేబీ ఇట్ బిలాంగ్స్ టు యువర్ కెరీర్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఫ్యామిలీ, అది దేనికి సంబంధించినైనా కావచ్చు. ఒకవేళ మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నా దేవుని అనుగ్రహం, లార్డ్స్ ఫేవర్ మీకు అర్థమైతే ఈ విషయాన్ని మర్చిపోవద్దు. గాడ్ ఈజ్ విత్ మీ ఈవెన్ నౌ. ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు అనేది చాలా ప్రత్యేకమైన మాటగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. సో మీకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా, మీకు ఎలాంటి కండిషన్స్ ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు సక్సెస్ అవ్వడానికో రైట్ డెసిషన్స్ తీసుకోవడానికో తీవ్రమైన ఒత్తిడిలో మీరున్న ఒక విషయాన్ని మర్చిపోవద్దు. సో ఆయన బిడ్డలుగా మన ఐడెంటిటీ మనకు అర్థమైతే, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్న విషయం మనకు అర్థమైతే, సో అలాంటి కండిషన్స్లో కూడా గాడ్ ఈజ్ విత్ యూ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా ఆయన మీతో ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. సో యేసు ప్రభు చెప్పిన ఒక ప్రత్యేకమైన ప్రకటన, ఇంకా చెప్పాలంటే మేనిఫెస్టో, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం ఈ గత క్రిస్మస్ సీజన్లో అనేక విషయాలు విన్నాం. అవును, ఆయన పాపం రక్షించడానికి వచ్చాడు, నశించదాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. అయితే ఆయన మేనిఫెస్టో ఎక్కడ చెప్పాడంటే, ఎవరన్నా చదవండి దయచేసి, అందరు బైబిల్స్ తీయండి. లూకాసు వార్త 4వ అధ్యాయం, 18-19 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు ప్రభువు ఆత్మ నా చదవండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఎస్ అండి, ప్రభు హితవత్సరము అనే మాట ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది కూడా సో నా ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ అనే విషయం మాట్లాడుతూ, సో యేసుక్రీస్తు యొక్క మేనిఫెస్టో, ఇక్కడ ఆయన మిషన్ మేనిఫెస్టో ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ప్రతి మాట కూడా చాలా మానవుని యొక్క అవసరాన్ని అది టచ్ చేస్తుంది, తాకుతుంది. మానవుని యొక్క ఒక అవసరాన్ని అది తాకుతుంది. ఈచ్ ఫ్రేజ్ టచెస్ డీప్ హ్యూమన్ నీడ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన సేవను ప్రకటిస్తున్నాడు, ఆయన దేవుని యొక్క హృదయాన్ని ఆయన వెల్లడిస్తున్నాడు. సో ఆయన ప్రతి గాయం గురించి మాట్లాడుతున్నాడు. సో బేదల గురించి మాట్లాడుతున్నారు, వారికి ఇచ్చిన విలువను చూడండి, ప్రభు వారి కొరకు వచ్చిన విషయాలు మాట్లాడుతున్నాడు. బేదల గురించే కాదు, విరిగిన హృదయాల గురించి మాట్లాడుతున్నాడు, వారికి ఇవ్వబోయే స్వస్థత
గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్వస్థత పోతున్నాడు? ఆయన ఆత్మీయ స్వస్థతను, మానసిక స్వస్థతను, శారీరక స్వస్థతను ఆయన ప్రకటిస్తున్న సందర్భం మర్చిపోవద్దు. ఇంకా చెరలో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి విమోచన గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ అంధత్వం ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. నలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి విడుదల గురించి ఆయన మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దీన్ని కొంచెం మనం అర్థవంతంగా దీంట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలాంటి వారితో ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన సంపూర్ణులను ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఆయన అనుగ్రహం ఎవరి మధ్య? నాట్ అమంగ్ ద పర్ఫెక్ట్, సంపూర్ణుల మధ్య కాదు, విరిగి నలిగిన హృదయాలు, విరిగి నలిగిన జీవితాలు కలిగిన ప్రజల మధ్య ఆయన ఈ విషయాలు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ద బ్రోకెన్ హార్టెడ్ పీపుల్. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఆయన ఆజ్ఞలతో ప్రారంభించేలా, ఆయన కృపతో మొదలుపెట్టాడు. ఈ స్టార్టెడ్ విత్ గ్రేస్, నాట్ విత్ రూల్స్. ఈ మేనిఫెస్టో మీరు చూస్తున్నప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో మీకు ఏం కనబడుతుంది? యేసు ప్రభు చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో, ఇది యెషయా గ్రంథం 61వ అధ్యాయం రాయబడిన దాన్ని ఆయన కోట్ చేసిన సందర్భం మనకు బాగా తెలుసు. ఈ లోకాసు వార్త 4వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆయన తన సేవను ప్రకటించాడు, దేవుని హృదయాన్ని తెలియజేస్తున్నాడు, ఆయన మానవుని యొక్క సమస్యకు పరిష్కారం మాట్లాడుతున్నాడు, ఆయన చెరలో ఉన్న వారిని, నలిగిన వారిని ఎలా విమోచిస్తాడు, విడుదల చేస్తాడు, విరిగిన హృదయాలకు ఏ విధంగా స్వస్థత ఇస్తాడు, ఈ విషయాలను కూడా ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుల జీవితాలు చూస్తే, లేదంటే మానవుల యొక్క జీవితాలు చూస్తే చాలామంది అంతర్గతంగా ఎక్కువ పోరాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. టీన్స్ ఆఫెన్ స్ట్రగుల్ మోర్ ఇంటర్నల్లీ దెన్ ఎక్స్టర్నల్లీ. ఇంటర్నల్గా వారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా పోరాటంలో ఉన్నారు అనేది మర్చిపోవద్దు. మీరు చాలా పోరాటంలో ఉన్నప్పుడు అంతర్గతంగా సో విడుదల కొరకు, విమోచన కొరకు, స్వస్థత కొరకు మీరు ఎదురు చూస్తున్న సందర్భంలో ఒక విషయాన్ని మరలా చెప్తూ ఉన్నాను. ఈ మాట యేసుప్రభు చెప్పిన ఈ మాట ఆయన ప్రవచన నెరవేర్పుగా ఆయన మాట్లాడాడు. ఆయన సేవ యొక్క ఉద్దేశాన్ని ఆయన చెప్పాడు. ఇది యెషయా గ్రంథము 61వ అధ్యాయం రాయబడిన సందర్భం మర్చిపోవద్దు. ఎవరైతే చెదిరిపోయారో ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం ఇది అన్న విషయం మర్చిపోవద్దు. సో డిఫరెన్స్. సో ప్రియమైన యవనస్తులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మన జీవితం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే జీవితం పాడైపోయినప్పుడు, ఒకవేళ జీవితం పాడైపోయిన స్థితిలో ఉంటే దేవుడు మౌనంగా లేడు. ఆయన తన అనుగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ విధంగా మీ మీద తన దయను చూపించాలనుకుంటున్నాడో ఈ వచనాలు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన చూడండి, ఈ మాటలు ఒక ఆజ్ఞలతో ప్రారంభించలేదు, కానీ ఈ స్టార్టెడ్ విత్ రిస్టోరేషన్. ప్రజలను ఏ విధంగా పునరుద్ధరించబోతున్నాడు అన్న విషయాలు చెప్పడం మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. ఎవరైతే నాశనంలో ఉన్నారో, ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే దాసత్వంలో, బానిసత్వంలో ఉన్నారో అలాంటి వారిని ఉద్దేశించి ప్రజలకు అలాంటి వారిని ఉద్దేశించి రాయబడిన మాటగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. గాడ్ స్పీక్స్ ద ఫేవర్ వెన్ పీపుల్ ఫీల్ బ్రోకెన్. మనుషులు ఎప్పుడైనా నలిగిన స్థితిలో ఉంటే, విరిగిపోయిన స్థితిలో, ఆ జీవితాలు విరిగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఆయనకు అనుగ్రహం మాట్లాడుతున్న సందర్భం ఇక్కడ మీరు గమనించండి. సో హీస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫేవర్. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్ అని మాట్లాడుతున్నప్పుడు ఇయర్ అనే పదం దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, సో మోషే ఇశ్రాయేలుకు చెప్పిన మాట మీకు గుర్తుకొస్తుంది. జూబిలీ అనే ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఇశ్రాయేలుతో దేవుడు చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి 50 సంవత్సరాలకి ఒక పని జరుగుతుంది. ఏంటి అంటే రుణాలన్నీ కూడా రద్దయిపోతాయి. చెరలో ఎవరుంటే వారు విడుదలవుతారు. వారి ఆస్తులన్నీ కూడా తిరిగి ఇవ్వబడతాయి. ఇది ప్రతి జూబిలీకి జరగాల్సిన ఒక నియమంగా అక్కడ ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తాం. సో ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మీ జీవితంలో కూడా ఒకవేళ
కొంతమంది తమ జీవితాన్ని గురించి తాము సిగ్గుపడుతున్నారేమో. కొంతమంది ఆందోళన చెందుతున్నారేమో. కొంతమంది అపరాధ భావంలో ఉన్నారేమో. అపరాధ భావంలో ఉన్నారేమో. కానీ ఒక మాట చెప్పమంటారా? దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుందో తెలుసా? మీరేదైతే తీర్చలేని రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నిటినీ దేవుని యొక్క అనుగ్రహం రద్దు చేస్తుంది. సో లార్డ్స్ ఫేవర్ ఏం చేస్తుందంటే, ఇదిగో మన జీవితంలో ఏదైతే మనం తీర్చలేని రుణాలు ఉన్నాయో అవి రద్దు చేస్తుంది. మనం చేయవలసిన పనంతా ఒకటే. సో ఆయన వద్దకు రావడం, పశ్చాత్తాపడడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం. మన జీవితంలో మనము చేసిన పాపములు, ఆయనకు విరోధంగా మనం జీవించిన జీవితం, ఆయన వద్దకు రావడం, పశ్చాత్తాపడడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు బదులుగా మరణించాడు అనే సత్యాన్ని మనం విశ్వసించినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం తప్పక చూస్తాం. మన రుణాలన్నీ కూడా రద్దు చేయబడతాయి. రక్షించబడిన విశ్వాసి కూడా పాపం చేస్తాడా? రక్షించబడిన యవనస్తుడు కూడా పాపం చేస్తాడా? అవును, చేస్తాడు. అయితే ఆ పాపంలో నిలిచి ఉండడు. సో పాపము చేసిన ఆ వ్యక్తి వెంటనే మరలా ప్రభు వద్దకు వచ్చి పశ్చాత్తాపడతాడు. ఈ విషయాలు మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనాల్లో విశ్వాసుల కొరకే ఆ మాటలు రాయబడ్డాయి అనేది గుర్తు చేస్తా ఉన్నాను. చాలా యవనస్తులు ఎలా ఉన్నారంటే, దర్ క్యారింగ్ ఎమోషనల్ డెబ్ట్స్ అండ్ స్పిరిచువల్ డెబ్ట్స్. సో భావోద్వేగమైన రుణాలు, ఆత్మీయ రుణాలు, అంటే తాము తిరిగి చెల్లించలేని ఆ భారాన్ని వారు మోడుస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క అనుగ్రహం వీటి నుంచి విడుదల చేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోతుంది. ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాను. అసలు దేవుని యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకోవడం ఎలా? దేవుని అనుగ్రహం అంతా మా ప్రాముఖ్యమైనదా? హౌ కెన్ వి డిఫైన్ ది లార్డ్స్ ఫేవర్? దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా నిర్వచించవచ్చు? జాగ్రత్తగా గమనించండి. 2 రకాల విషయాలు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. వరల్డ్స్ ఫేవర్ అండ్ గాడ్స్ ఫేవర్. లోకం యొక్క అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం. వరల్డ్స్ ఫేవర్, లోకం యొక్క అనుగ్రహం దేని మీద ఆధారపడుతుందంటే, ఇట్ బేస్డ్ ఆన్ ద లుక్స్. మనం చూడడానికి ఎలాగున్నాం అనే దాని మీద ఆ ఫేవర్ ఆధారపడి ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ది మార్క్స్, బేస్డ్ ఆన్ ది స్కిల్స్, బేస్డ్ ఆన్ ది ఫాలోవర్స్. ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే, ఎక్కువ మంది వెంబడించే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ది పాపులారిటీని బట్టి ఫేవర్గా ఉండొచ్చు. కానీ ఇట్ కెన్ చేంజ్ ఎనీ టైం. అది ఎప్పుడైనా మారిపోతుంది. లోకంలో మనుషుల పట్ల ఒక అనుకూలత భావం ఎప్పుడు ఉంటుందంటే, మనుషులు ఇతరుల పట్ల ఎప్పుడు అనుకూలత కలిగి ఉంటారంటే, వాళ్ళ లుక్స్ చూడడానికి అందంగా ఉన్నప్పుడు, లేదంటే వారికి మంచి మార్క్స్ వచ్చేవాళ్ళు, స్కిల్స్ ఉంటేనో, వాళ్ళకి ఎక్కువ ఫాలోవర్స్ ఉంటేనో, పాపులారిటీ ఉంటేనో. కానీ వాళ్ళ యొక్క ఫేవర్ ఇమీడియట్గా మారిపోవచ్చు, త్వరగా మారిపోవచ్చు. ఒక్కసారి మీరు తప్పు చేస్తే ఇమీడియట్గా అప్పటి వరకు మిమ్మల్ని పొగిడిన వారే వాళ్ళు వెంటనే జడ్జ్ చేయడం ప్రారంభిస్తారు. ఒక్కసారి మీరు ఓటమి చెందితే చాలు, ఒక్కసారి ఫెయిల్ అయితే చాలు, వెంటనే మీ విజయాలన్నీ వారు మర్చిపోతారు, అసలు మిమ్మల్నే మర్చిపోతారు. అది వరల్డ్స్ ఫేవర్ అలా ఉంటుంది. కానీ దేవుని యొక్క అనుగ్రహం అలా ఉండదు. లోక అనుగ్రహం లాగా దేవుని యొక్క అనుగ్రహం ఉండదు. ఇట్ బేస్డ్ ఆన్ ది గ్రేస్, కృప మీద ఆధారపడి ఉంటుంది, మార్క్స్ మీద కాదు. బేస్డ్ ఆన్ ది పర్పస్, నాట్ పాపులారిటీ. దేవుడు ఆయన ఉద్దేశం మీద ఆధారపడుతుంది తప్ప, సో పాపులారిటీ మీద అది ఆధారపడి ఉండదు. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్, నాట్ పెర్ఫార్మెన్స్. మీ పెర్ఫార్మెన్స్ని బట్టి గాడ్స్ ఫేవర్ ఉండదు, మీరు దేవునితో కలిగి ఉన్న సంబంధం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. గాడ్స్ ఫేవర్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్, నాట్ పెర్ఫార్మెన్స్. మీరు దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, సంబంధం కలిగి ఉన్నారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు, దావీదు భక్తుడు 30వ కీర్తన 5వ వచనంలో, హిస్ ఫేవర్ లాస్ట్స్ ఏ లైఫ్ టైం. జీవిత కాలం అంతా కూడా ఆయన దయ, ఆయన అనుగ్రహం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో డోంట్ గో ఫర్ ద వరల్డ్లీ ఫేవర్, వరల్డ్స్ ఫేవర్. లోకం యొక్క అనుగ్రహం కొరకు వెంటపడలాడాల్సిన పని లేదు.
దేవుని అనుగ్రహం ఉత్తమమైనది, శ్రేష్టమైనది. ఇట్స్ ఎనఫ్ ఫర్ అస్. ఎందుకు చెప్పమంటారా? దేవుని ప్రేమ అనేది మన మార్కుల మీద ఆధారపడలేదు, కృప మీద ఆధారపడేది. పాపులారిటీ మీద ఆధారపడలేదు, ఆ పర్పస్ మీద ఆధారపడింది. పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడలేదు, అది రిలేషన్షిప్ మీద ఆధారపడింది. సో చాలామంది యవనస్తులు, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మా మా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. గాడ్ కెన్ అండర్స్టాండ్. గాడ్ హ్యావ్ ఎ బెటర్ ప్లాన్ అబౌట్ యూ. దేవుడు నీ గురించి ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది మర్చిపోద్దు. ఇంకో మాట చెప్పమంటారా? దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో, ఇట్ నెవర్ చేంజెస్. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చక్కగా అర్థం చేసుకోవడానికి. సో బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మనకు యోసెఫ్ కనబడుతున్నాడు. 39వ అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తాం. యోసేపు ఎలా ఉన్నాడు? అన్నల చేత మోసం చేయబడ్డాడు. సో ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక విషయం మర్చిపోబాకండి, దేవుని యొక్క అనుగ్రహం, లార్డ్స్ ఫేవర్డ్ అమాంగ్ జోసెఫ్ ఈజ్ వండర్ఫుల్. దేవుని యొక్క అనుగ్రహం అనేది యోసెఫ్ మీద అద్భుతంగా ఉంది. ఆ గుంటలో తోయబడినప్పుడు దేవుని అనుగ్రహం అతనికి ఉంది. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం అతనికి ఉంది. దేవుని దయ అతని మీద ఉంది. జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. ఈవెన్ వెన్ లైఫ్ ఈజ్ అన్ఫైర్, గాడ్స్ ఫేవర్ ఈజ్ స్టిల్ యాక్టివ్. మర్చిపోదు. జీవితం సరిగ్గా లేకపోయినా, మన జీవితంలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, గాడ్స్ ఫేవర్ స్టిల్ యాక్టివ్. స్టిల్ యాక్టివ్. మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు యోసేపు జీవితంలో అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క అనుగ్రహం యోసేపు మీద ఉంది. సో దేవుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో ఆలోచించే ప్రయత్నం చేయండి. సో ఈవెన్ వెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ఫెయిర్, నీ జీవితం మంచిగా లేకపోయినా, సరైన స్థితిలో లేకపోయినా, నీ జీవితం అంటే పరిస్థితులు క్రిటికల్ కండిషన్స్లో నువ్వు ఉన్నా, ఎవరు అర్థం చేసుకోకపోయినా, గాడ్స్ ఫేవర్ ఇస్ స్టిల్ యాక్టివ్. గాడ్స్ ఫేవర్ ఇస్ స్టిల్ యాక్టివ్. కొన్ని సందర్భాలు ఈ మధ్య నేను చూస్తున్నాను, పిల్లలకు సరిగిన మార్కులు రాకపోతే, ర్యాంక్ రాకపోతే, అనుకున్నంత రీచ్ కాకపోతే, తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ మీదకి వచ్చే ఒత్తిడి, చాలా కఠినమైన మాటలు, ఒక రకంగా వాళ్ళని చాలా విపరీతమైన ఒత్తిడి గురి చేసే విషయాలు, వారికి ఇష్టం లేని కోర్స్ చదివించడం. సో ఒక ఏదైతే తల్లిదండ్రులు వారు సాధించలేకపోయారో, ఎలాగైనా తమ బిడ్డలు అదే సాధించాలి, ఆ ఇంజనీరే అవ్వాలి, డాక్టరే అవ్వాలి అన్నట్లుగా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని ఆ పిల్లల యొక్క బలాలు, బలహీనతలు గుర్తించి వారి ఇష్టాలు తెలుసుకుని, సో వారు ఆ ఏరియాలో ఉత్తమంగా రాణించడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటే అంత బాగుంటుంది. సో ఫేవర్, దేవుని యొక్క ఫేవర్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, మర్చిపోదు. రెండవది, ఫేవర్ ఈజ్ నాట్ లక్. ఫేవర్ ఈజ్ నాట్ ఏ లక్. అది మనం దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఇది ఒక అదృష్టం కాదు. అదృష్టం కాదు. జాగ్రత్తగా గమనించండి. అదృష్టం అంటే అది యాక్సిడెంటల్గా, ఇంకా చెప్పండి ర్యాండమ్గా జరిగిందని చెప్పొచ్చు. సో వీ డోంట్ బిలీవ్ ద అదృష్టం అనే దాన్ని మనం అంతగా దాన్ని నమ్మం. దాని మీద కాదు మనం ఆధారపడాల్సింది. సో దేవుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ అనుగ్రహం అనేది దేవునితో ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. దేవునితో ఉన్న సంబంధం. జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ సీజన్లో మీరు విన్నారు కదా, మరియ వద్దకు వచ్చి గాబ్రియల్ దూత చెప్పే మాట, నీవు దేవుని వలన కృపనొందితివి. ఇంకా చెప్పాలంటే, సో దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉంది. ఎంత అద్భుతం! మరియా ఎలాంటి స్థితిలో ఉంది? మరియా కండిషన్ ఏంటి? ఆమె అందరికీ తెలిసిన సామాన్యమైన ఒక యువతి. అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి ఏం కాదు. లోకమంతా ఆమెను గుర్తించినా గుర్తించకపోయినా, సో దేవుడు ఆమెను ఎన్నుకున్న సంగతి, దేవుని యొక్క అనుగ్రహం పొందిన సంగతి ఎంత అద్భుతంగా కనబడుతుంది. కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి యవనస్తులు, నన్ను నేను నిరూపించుకోవాలి అనే
సందర్భంలో దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దయ మీద కూడా ఆలోచించని స్థితి మన జీవితాలకు క్షేమం కాదు. బైబిల్లో గిద్యోను చూస్తాం కదా. గిద్యోను అంటాడు, నేను చాలా బలహీనుడు అంటాడు. దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను, నీవు శక్తిమంతుడు అని దేవుడు మాట్లాడే మాట మనం చూస్తాం. ఒక్క విషయం నేను గుర్తు చేస్తూ ఉన్నాను, దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం అనేది అది లోకం గమనించినా గమనించకపోయినా అది దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడికి మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. దీన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో లార్డ్స్ ఫేవర్, దేవుని యొక్క దయ, ఆయన అనుగ్రహం అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటే దేవుడు తలుపులు తెరవడం, దేవుడు మార్గాన్ని సరళం చేయటం. చాలామంది జీవితాల్లో, ఆయన బిడ్డలైన వారి జీవితాల్లో ఈ కార్యాన్ని చూశాను. నా జీవితంలో కూడా నేను దీన్ని అనుభవించాను. సో దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితుల్లో, సో ఆయన నా పరిచర్యకు రావడానికి కూడా ఆయన నడిపించిన విధానం చాలా ఆశ్చర్యంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అనుగ్రహం అంటే దేవుడు మనల్ని కాపాడడం. దేవుని అనుగ్రహం అంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వడం. దేవుని అనుగ్రహం అంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇవ్వడం. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందంటే మన జీవితంలో మనం ఒంటరిగా నడవడం కాదు, ఆయన మన జీవితంలో భాగమై ఉన్నాడు. మన జీవిత ప్రణాళికను నెరవేర్చడంలో ఆయన ముఖ్య పాత్ర వహిస్తున్నాడు అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చాలా మంచిది. లోకము యొక్క కోణంలో మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును చూడొద్దు. దేవుని యొక్క కోణంలో దేవుని అనుగ్రహం పొందడమే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడాలి అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో నేను మీకు చెప్పిన ఉదాహరణలో యోసేపుని మర్చిపోవద్దు. అదేవిధంగా నేను మీకు మరియ గురించి గుర్తు చేశాను, గిద్యోను గురించి గుర్తు చేశాను. దేవుని అనుగ్రహం పొందిన వారు ఏ విధంగా ఉన్నారు అన్న విషయం చూసాం. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని అనుగ్రహం పొందిన వారి యొక్క జీవితాలు కొంతమందిని మనం ఆలోచిస్తే బైబిల్లో చాలామంది, అది దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, సమూయేలు కావచ్చు, ఇర్మియా కావచ్చు, వీరందరి జీవితాలు చూస్తే దేవుని యొక్క అనుగ్రహం వారి జీవితాలకు ఎంత గొప్పగా ఉపయోగపడింది. మరలా నేను మనం చదివిన భాగంలోకి వస్తూ ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. 3 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకసారి ఇది మన జీవితాలకు అన్వయించుకుని తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని క్లోజ్ చేద్దాం. ఇది యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా రాయబడింది. అక్కడ మీరు చూస్తే చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ఈ భాగంలో? లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, హీఈస్ టాకింగ్ అబౌట్ హీలింగ్ అండ్ రిస్టోరేషన్. హీలింగ్ అండ్ రిస్టోరేషన్, స్వస్థత, పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. స్వస్థత గురించి, పునరుద్ధరణ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి మన జీవితాల్లో. సో వీ నీడ్ ద స్పిరిచువల్ హీలింగ్. పాపం చేత బంధించబడిన మన జీవితాల్లో ఆత్మీయ స్వస్థత మనకు కావాలి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ పాపం నుంచి, శాప బంధకాల నుంచి మనం విడిపించబడతాం. సో మరి అదేవిధంగా ప్రభు కొరకు మనం జీవించే గొప్ప భాగ్యం మనం చూస్తాం. గాడ్ బైండ్స్ అ బ్రోకెన్ హార్ట్స్. దేవుడు విరిగిన హృదయాలను ఆయన కడతాడు అన్న విషయం మనం చూస్తాం. ఉదాహరణకు పేతురు చూడండి. పేతురు నీకోసం ప్రాణం కూడా పెడతాను అన్నవాడు 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ తర్వాత ప్రభు ఏ విధంగా పేతురుని మళ్ళా పశ్చాత్తాపడినప్పుడు, ఈ మాట మరలని గుర్తు చేస్తున్నాడు, పేతురు తిరిగి పశ్చాత్తాపడినప్పుడు ఏ విధంగా తన జీవితాన్ని పునరుద్ధరించాడు దేవుడు అనేది మనం చూస్తాం. సో ఏ విధంగా ఆ పేతురు జీవితంలో ఫెయిల్యూర్ తర్వాత ఎలా రిస్టోర్ చేయబడ్డాడు అనేది గమనించండి. మన జీవితాల్లో కూడా ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో మనం తప్పిపోయినా ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపడితే మరలా ఆయన హీల్ చేస్తాడు, అదేవిధంగా రిస్టోర్ చేస్తాడు, మర్చిపోతాం. రెండవది ఆ భాగంలో మీకు కనబడుతుంది ఫ్రీడమ్ అండ్ లిబరేషన్, విమోచన, విడుదల.
చెరలో ఉన్నవారిని విడిపించడానికే వచ్చాను అని ప్రభు చెప్పాడు. చెరలో ఉన్నవారు గొలుసులు చాలా ఆ, చాలా మంది ఆ, రకరకాల చైన్స్ చేత వాళ్ళు బైండ్ అయి ఉన్నారు. చాలా మోడర్న్ చైన్స్ ఏంటో తెలుసా? దేర్ ఆర్ సో మెనీ మోడర్న్ చైన్స్. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్, అడిక్షన్స్, ఫియర్. సో వ్యసనాల చేత, భయం చేత ఆ, వారు చాలా గొలుసుల చేత కట్టబడిన స్థితిలో యవనస్తులు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోన్ ఎడిక్షన్, కొంతమంది పార్న్ ఎడిక్షన్, కొంతమంది ఫియర్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది కంపారిజన్. చాలా మంది దీంట్లో చిక్కుకున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు పోల్చుకోవడం, అందాన్ని పోల్చుకోవడం, టాలెంట్స్ని పోల్చుకోవడం, వాళ్ళ కెరీర్స్ని పోల్చుకోవడం. ఎవ్రీబడి ఈజ్ యునిక్. దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైన రీతిలో సృష్టించాడు కదా. నాలాంటి నాకులాగా మరొకరిని చేయలేదు కదా. ఐ ఆమ్ యూనిక్ కదా. ఈ విషయం అర్థం చేసుకుంటే అసలు మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని అనుగ్రహం ఏం చేస్తుందంటే ఇట్ బ్రేక్స్ ద చైన్స్, నాట్ ఓన్లీ హ్యాబిట్స్, ఇట్ బ్రేక్ ద హోల్ చైన్. ఒకవేళ ఈ అడిక్షన్స్లో ఉంటే, ఒకవేళ ఈ ఫియర్తో ఉంటే దాన్ని ఆయన బ్రేక్ చేయగలడు. ఇంకా ఈ వచనాల్లో మనం చూస్తాం, లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాల్లో ఇట్ టెల్స్ అబౌట్ ద హోప్ అండ్ న్యూ బిగినింగ్స్. అది నిరీక్షణ, క్రొత్త ఆరంభం గురించి మాట్లాడుతుంది. నిరీక్షణ, క్రొత్త ఆరంభాలు. సో ప్రారంభంలో శాంతి గారు అనుకుంటా మాట్లాడుతూ హోప్ గురించి మాట్లాడారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారంటే, ఎస్. సో మీరు యెషయా గ్రంథం 61వ అధ్యాయం దయచేసి తీయండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారా? 61. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరించి చేయడానికి. నెక్స్ట్, బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు దుఃఖమునకు ప్రతిగా పూదండ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఎస్. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన చాలండి. ఎవరైతే దుఃఖిస్తున్నారో వారికి ఉల్లాస వస్త్రాలు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. గాడ్ వాంట్ టు గివ్ ఎ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. మనం తప్పిపోయిన కుమారుడు అంటాం కానీ అతను తిరిగి వచ్చిన కుమారుడు అనాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తన జీవితంలో ఎంత అద్భుతంగా రిస్టోర్ చేయబడ్డాడు. అతను తప్పిపోయాడు కానీ అతని స్థితిని రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు, రిటర్న్ అయ్యాడు. తర్వాత హి ఫెల్ట్ రిజాయిస్, అద్భుతమైన ఆనందాన్ని పొందాడు. ప్రభు తన అక్కడ సంతోషించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. న్యూ బిగినింగ్స్. మన 2025లో ఏదైనా మన జీవితంలో ఎక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడ ప్రభుకు దూరం అయ్యామో, ఎక్కడ వాక్యానికి ఒకవేళ వాక్యానికి, ప్రార్థనకు, సహవాసానికి, దేవుని కార్యాలకు దూరం అయ్యామో, లెట్ us చెక్ అవర్ సెల్ఫ్. ఒకవేళ దేవునికే మనం దూరంగా ఉన్నామా, లెట్ us చెక్ అవర్ సెల్ఫ్. ఒకవేళ తిరిగి పశ్చాత్తాపడితే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఎంత అద్భుతమైన మరలా పునరుద్ధరణ పొందాడో ఆ విధంగా. సో గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. ఒకవేళ ఎవరైనా నిరాశలో ఉన్నారేమో, సో నా జీవితంలో ఇక నేను మార్పును చూడలేను, నా జీవితం మారదు, ఇక నా జీవితంలో నేను సక్సెస్ చూడలేను, బ్లెస్సింగ్ చూడలేను, లేదంటే దేవునికి మరలా ఇష్టమైన వ్యక్తిగా నేను జీవించడం సాధ్యం కాదు ఇక అని ఒకవేళ మీ చుట్టూ ఉన్న వారందరూ అన్నా సరే, ఒక విషయం మర్చిపోదు, గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. అయితే మరి మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఫేవర్ గివ్స్ ఏ ఫ్రెష్ స్టార్ట్. గాడ్స్ ఫేవర్ గివ్స్ ఏ ఫ్రెష్ స్టార్ట్. ఒక న్యూ బిగినింగ్ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం ఎన్నో అనుకుని ఏం చేయలేకపోయారు. మేబీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ యువర్ సోషల్ లైఫ్, ఇన్ యువర్ ఎమోషనల్ ఏరియా, ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, అది ఏదైనా కావచ్చు. ఒకవేళ మనం తిరిగి పశ్చాత్తాపడి ప్రభు వద్దకు వస్తే, హీ వాంట్ టు గివ్ ఏ న్యూ బిగినింగ్, హీ వాంట్ టు గివ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. ఒకవేళ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. దానియేలు చూడండి, దానియేలు విషయంలో దేవుడు చేసిన కార్యాలు చూడండి. విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అక్కడ వారందరికంటే సకల విద్య
ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు దానియేలు విషయంలో ఎంత అద్భుతమైన తన యొక్క అనుగ్రహాన్ని చూపాడు. ఎస్తేరు చూడండి, తాను ఎప్పుడు ఊహించలేదు ఒక రాజగృహంలో ఆమె వెళ్ళడానికి దేవుని యొక్క అనుగ్రహం మనం చూస్తాం. దావీదు విషయంలో కూడా, గొర్రెల కాపరిగా దావీదు విషయంలో కూడా. సో గాడ్ సీస్ ద హార్ట్. దేవుడు హృదయాన్ని చూస్తాడు. సో ఎప్పుడు కూడా చెప్పొచ్చు ఈ విషయాలు. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను చాలా ఐఎమ్ టూ యంగ్ అని మాట్లాడుకుంటాం. ఇర్మియాతో దేవుడు అంటాడు, డూ నాట్ సే దట్, నువ్వు అలా అనొద్దు అని మాట్లాడతాడు. బాలుడుగా ఉన్న ఇర్మియాను దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు. సో ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు మీ జీవితంలో దేవుని అనుగ్రహం చాలా ఉత్తమమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా మీరు గుర్తించాలి. అయితే ఓకే, నేను ముగిస్తున్నాను, ఒక 2 minutesలో ముగిస్తాను. మరి దేవుని అనుగ్రహం పొందాలంటే నేను ఏం చేయాలి? దేవుని అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో దేవుని అనుగ్రహం పొందడానికి ఏం చేశారు అనేది మనం మాట్లాడితే, సో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇట్ టాక్స్ అబౌట్ ద హ్యూమిలిటీ. దేవుడు వినయం కలిగిన వారిని, దీన హృదయం కలిగిన వారిని ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఆయన అనుగ్రహం చూపిస్తాడు, వారి పట్ల ఆయన దయ కలిగి ఉంటాడు. రెండవది కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఇంటిగ్రిటీ. సో నిష్కలంకంగా, యథార్థంగా ఉంటే ఆయన దయ మనపై ఉంటుంది. మూడోది లిజనింగ్ టు గాడ్, దేవుని మాట వినడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమూయేలు విషయంలో అదే దేవుడు చేశాడు, దేవుని మాట వినే స్వభావం. ఈ 2026 సంవత్సరంలో నేనైతే అదే నిర్ణయం చేసుకున్నా. ప్రభా, నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతిదానికి విధేయత చూపించే, నీ మాటకు, నీ వాక్యానికి లోబడే సంపూర్ణమైన సమర్పణ నాకు అనుగ్రహించు. దట్స్ మై న్యూ రిజల్యూషన్ చెప్తున్నాను. అండ్ ప్యూరిటీ, శుద్ధత కలిగిన వారు ఆయన అనుగ్రహం ఉంటుంది. సో ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఒక విషయం మర్చిపోద్దు, మీ దగ్గర ఒక మంచి ఐఫోన్ ఉంది, అప్డేటెడ్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఉంది, మంచిది. కానీ సిగ్నల్ లేకపోతే ఇట్ విల్ నాట్ వర్క్. మీ ఫోన్ విలువే కావచ్చు, కానీ సిగ్నల్ లేకపోతే పనిచేయదు. నేనేం మాట్లాడుతున్నానంటే, ఒకవేళ మీ జీవితంలో దేవునితో సంబంధం సహవాసం లేకపోతే దేవుని అనుగ్రహాన్ని మీరు చూడలేదు. హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో మీ సంబంధం, మీ సహవాసం ఎలా ఉంది? వాక్యము, ప్రార్థన, సహవాసంలో ఈ సంవత్సరం, రాబోయే దినాలు ఎదిగి ఫలించాలని కోరుతున్నాను. సో ఒత్తిడితో జీవించొద్దు, దేవుని అనుగ్రహంతో జీవించండి. డోంట్ లివ్ బై ప్రెషర్, లివ్ బై గాడ్స్ ఫేవర్. ఇంకా చెప్పాలంటే డిక్లేర్ ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. దేవుని యొక్క అనుగ్రహ సంవత్సరం, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించబడింది. కాబట్టి ఆయన అనుగ్రహం పొంది ఆయన అనుగ్రహం కొరకు ఎదురు చూద్దాం. దేవుని యొక్క అనుగ్రహం మనతో ఉంటే చాలు. సో మీ భవిష్యత్తు గురించిన భయము, చింత ఏమీ అవసరం లేదు. లెట్స్ హోప్, లెట్స్ డిక్లేర్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. సో మన ఇక్కడ పాల్గొన్న యవనస్తులు, మీ అందరి జీవితాలు ప్రభు కొరకు మహింకరంగా ఉండాలని, ప్రభువును సంతోషపెట్టుకు ఉండాలని, దేవుడు మీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశం మీ జీవితం నెరవేర్చబడాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.